ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గత కొద్ది రోజులుగా ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాగే కొనసాగుతాయా? మరి ఈ టైం అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కొనేవారికి మంచి అవకాశమే అంటారా? ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం అమీర్పేటలో ఉన్న చందన బ్రదర్స్ జ్యువెలర్స్లో ఉన్నాం. మనతో పాటు మేనేజర్ సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. సో మనం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా అంటే 4 రోజులుగా ఈ గోల్డ్ రేట్స్ అనేది హెచ్చులు తగ్గులు అవుతూనే ఉన్నాయి. సో ఇలానే కొనసాగుతాయి అంటారా, లేకుంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటారా, ఏమంటారు? గోల్డ్ రేటు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే గత 1 ఇయర్ నుంచి విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇది దాదాపు 19,000కి వెళ్ళింది, అంటే 1,90,000కి వెళ్ళింది 10 గ్రాములు 24 క్యారెట్. ఒక్కసారికి ఇది 2 రోజుల నుంచి తగ్గుతూ వచ్చింది. అది తగ్గడం కూడా మీకు ఒక 4,000 రూపాయల వరకు తగ్గింది. ఇలా తగ్గినప్పుడు ఒక్కసారిగా ఎలా పెరిగిందో తగ్గినప్పుడు మనం ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి టైంని యూజ్ చేసుకుంటే వాళ్ళకి అదృష్టంగా ఉంటుంది. లేదు ఇంకా తగ్గుద్ది, ఇంకా ఇప్పుడు తగ్గుతుంది, ఇంకా తగ్గుద్ది అని వెయిట్ చేశారంటే ఎప్పుడైనా అవకాశం అనేది ఒక్కసారే వస్తుందండి. ఆ అవకాశాన్ని మనం ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. లేదు ఇంకా తగ్గుద్ది అని ఎవరైతే ఇంకా ఆగుతారో ఇది క్రమంగా మళ్ళీ నిన్నటికి ఈ రోజుకి పెరిగింది. మళ్ళీ గోల్డ్ నిన్న తగ్గింది, ఈరోజు కొంచెం పెరిగింది, ఇంకో 400. అలా మళ్ళీ పెరుగుతూ మళ్ళీ ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. అందువలన ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ ఎంత అయితే తగ్గిందో అది మంచి అవకాశం. దాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకు మంచి సేవ్ అవుతారు. లేదు ఇంకా తగ్గుద్ది అని మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆ టైంలో కొనలేకపోతే వేస్ట్. ఎప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా తగ్గుద్దేమని ఎదురు చూస్తాం, కానీ పెరిగేటప్పుడు కొంటాం మొదలెడతాం. అందువలన అది ఇంకా పెరిగి మనం పెరిగినప్పుడే కొంటున్నాం, కానీ తగ్గినప్పుడు కొంటల్లా. కానీ ఈ తగ్గినప్పుడు కొన్న వాళ్ళు ఎక్కువ మనీ సేవ్ అవుతారు. అందువలన ఇప్పుడు మంచి అవకాశం కొనుక్కునే వాళ్ళకి. ఇది ఖచ్చితంగా మళ్ళీ ఈ ఇయర్లో మళ్ళీ పెరిగిపోతుంది. ఈ సిల్వర్ ఏదైతే 4 లక్షలు ఉందో దాన్ని టచ్ అవుద్ది. గోల్డ్ కూడా మీకు రాను ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కన్నా 20,000 ఖచ్చితంగా వెళ్తుంది అది. అండ్ సతీష్ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా డిఫరెన్స్ కూడా 4 రోజుల నుంచే జరుగుతుంది. కాబట్టి 4 రోజుల ముందు అండ్ ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉందంటే చాలామంది కూడా గోల్డ్ తగ్గింది, సిల్వర్ తగ్గింది తీసుకోవడానికి ఏమైనా వస్తున్నారా? ఇక్కడ ఎలా ఉంటుందంటే రేటు ఎప్పుడైతే డౌన్ అవుతుందో సేల్స్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇంకా తగ్గుద్ది అని కస్టమర్లు వెయిట్ చేస్తారు. అందువల్ల రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో బిజినెస్ కూడా బాగుంటుంది. ఇంకా పెరుగుద్దేమోనని కస్టమర్లు అందరూ ఇంకా పెరిగిపోతుందని వచ్చి కొనేసుకుంటారు. మ్యారేజెస్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ దేనికైనా ఏ సందర్భం ఉన్నా లేకపోయినా అలాంటి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. అందువల్ల తగ్గినప్పుడు ఏదైనా సరే ఏ షాప్ అయినా కొంచెం సేల్స్ డల్గానే ఉంటుంది. అందువల్ల ఈ 2 రోజుల నుంచి కొంచెం డౌన్ ఉంది కాబట్టి గోల్డ్ రేటు సేల్స్ కొంచెం తగ్గింది ఇంతకుముందు పెరిగిన దాంతో కంపేర్ చేస్తే. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇటు గోల్డ్ కొనడానికి ఇంటి నుంచి షాప్కి వచ్చేలోపే ఇటు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో ఇలాంటి టైమే బెస్ట్ అంటారా? ఇటు గోల్డ్లో కానీ సిల్వర్ కానీ కొనడానికి, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే మంచి టైం అంటారా? ఇది మంచి టైం అండి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక 4 డేస్ బ్యాక్ చూసుకుంటే ఉన్న రేటుతో ఇప్పుడు ఉన్న రేటుతో కంపేర్ చేస్తే ఇప్పుడు 4 lakhsలో కొన్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం కూడా బెటర్. ఎందుకంటే యావరేజ్ అన్న అవుద్ది. అందువలన ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా లేదన్నా ఏదన్నా మ్యారేజ్ పర్పస్ అన్నా కానీ ఇటువంటి సందర్భం మంచిదండి. ఇప్పుడున్న రేట్ అయితే ఫ్యూచర్లో ఇంకా తగ్గుద్దని ఎదురు చూస్తే మాత్రం అది ఖచ్చితంగా పెరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. చాలామంది కూడా అప్పుడు కొందాంలే అనుకున్న ఎట్లాగో తగ్గుతుంది కాబట్టి ఇంకా తగ్గుతుంది అని కూడా అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పెళ్ళిళ్ళు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడే కొనడం బెస్ట్ అంటారా, ఏమంటారు మీరు? ఇప్పుడు ఇది ఎంతవరకు తగ్గుద్ది అనేది ఎవరు చెప్పలేమండి. ఎందుకంటే ఇది 2 రోజుల్లో 3,000 నుంచి 4,000 రూపాయలకి తగ్గింది పర్ గ్రామ్ మీద. అంటే తులానికి 30 నుంచి 40,000 రూపాయలు తగ్గింది. అందువలన ఇది మంచి సమయం మ్యారేజెస్ కానీ దేనికైనా కానీ ఇలాంటి సందర్భంలో కొనుక్కోవడం. ఎందుకంటే మనకి ఒక 10 తులాలు కొనాలనుకుంటే 40 లక్షలు సేవ్ అయినట్టే కదా. అందువలన ఇది మంచి సమయం అండి కొనుక్కోవడానికి. ఏదైనా మ్యారేజ్ పర్పస్ కానీ అకేషన్ పర్పస్ కానీ కొనే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఈ తగ్గుదల. అండ్ మీ
కస్టమర్స్కి కానీ ఏం చెప్తారు? అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ 4 రోజుల నుంచి తగ్గుతుంది కాబట్టి ఇంకో 10,000 ఇంకో 20,000 తగ్గాక వెళ్దాం, అప్పుడు కొందాం, ఒక 50,000 వచ్చాక కొందాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మంచిదే, తగ్గితే బిజినెస్లు కూడా బాగానే ఉంటాయి. కానీ అది తగ్గాలి కదా, అది ఎంతవరకు తగ్గుద్ది అనేది ఎవరికి తెలియదు. అందువలన ఎంతైతే తగ్గిందో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మంచి, కొంతలో కొంత మేలు జరుగుతుంది. లేదు ఇంకా తగ్గుద్ది అని వెయిట్ చేస్తే మాత్రం అది నిదానంగా మళ్ళీ పెరుగుతూ వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం కొనలేదని అప్పుడు బాధపడతాం, తగ్గినప్పుడు కొనలేదని కొనకుండా పెరుగుతున్నప్పుడు వచ్చి కొని అయ్యో మొన్న కొంటే బాగుండేది ఇలా ఫీల్ అవుతాం. కానీ తగ్గింది అని ఆ రోజు వచ్చి కొనరు మనోళ్ళు, అక్కడే వచ్చింది. అంటే చాలామంది కూడా ఇదంతా 4 రోజుల నుంచి అవుతుంది కాబట్టి అంతకుముందు మీ బిజినెస్ ఎలా ఉండేది? ఎందుకంటే గోల్డ్ రేట్ 1,80,000 కూడా వెళ్ళింది, 2 lakhs కూడా దాటుతుందని చాలామంది అన్నారు. సో అంతకుముందు ఎలా ఉండేది? మనకి పెరుగుతున్న కొద్దీ బిజినెస్ డైలీ బాగుందండి, బాగా జరిగింది. కస్టమర్స్ ఇంకా పెరిగిపోద్దని వాళ్ళకి ఫ్యూచర్లో మ్యారేజెస్ కానీ ఏదన్నా ఉన్నాయి కానీ వాళ్ళు వచ్చి 16,000, 17,000, 18,000లో కూడా బాగా సేల్స్ జరిగింది కస్టమర్స్. ఈ తగ్గుతున్న కొద్దీ మనకి సేల్స్ కూడా కొంచెం డౌన్ ఉంది. పెరిగే కొద్దీ మనకి సేల్స్ బాగుంటుందండి. అలా అని ఎంతో పెరిగిపోయినా అందరూ కొనలేరు. అందువలన ఇప్పుడు అంత పెరిగినా మళ్ళీ 4,000 తగ్గింది కాబట్టి పర్ గ్రామ్ మీద ఇప్పుడున్న రేటు మంచి రేటు. కస్టమర్స్ అందరికీ పెరిగిన దాంతో కంపేర్ చేసుకుంటే ఎంతో కొంత తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం మంచిది. అండ్ మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఇంకా ఇలాగే తగ్గుకుంటూ పోతుందా, లేకుంటే ఈరోజు మార్నింగ్ తగ్గింది మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ పెరుగుతుంది మళ్ళీ రేపు మార్నింగ్ ఇలాగే అవుతూ ఉంది కాబట్టి ఏం చెప్తారు? ఇయర్ అంతా ఇదే ధర కొనసాగొచ్చా, లేకుంటే మళ్ళీ పెరగొచ్చా, 2 లక్షలు అవ్వచ్చా? ఈ ఇయర్ అంతా చెప్పలేమండి మనం. రేపు రేట్ ఏమవుద్ది అనేది అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే రోజులో హెచ్చు తగ్గులు అనేది విపరీతంగా ఎక్కువైపోయింది ఈ గోల్డ్ రేట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే. అందువలన రేపు ఏముంటుందనేదే మనకు తెలియదు. రేపు పెరగొచ్చు, లేదంటే ఒక 500 తగ్గొచ్చు. రేపటి రేట్ని వాళ్ళు అంచనా వేయాలంటే చాలా కష్టం అండి. అందువలన ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లో ఎవరైనా మనం బంగారం అవసరం ఉంది కొనాలనుకుంటే ప్రస్తుతం ఉన్న రేటు మంచి రేటు అండి. దాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైనా సరే కొనుగోలు చేస్తే వాళ్ళ అదృష్టం అంతే. మనం చూసినట్లయితే ఇప్పటిదాకా గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. సిల్వర్ బిజినెస్ ఎలా ఉంది? ఎందుకంటే ఇటు పూజా కార్యక్రమాలకు కూడా సిల్వర్ అనేది తీసుకెళ్తుంటారు, వాడుతుంటారు కాబట్టి వాటిది ఎలా ఉన్నాయి? సిల్వర్ 4 lakhs దాటిందండి. ఇప్పుడు సడన్గా 2,85,000 అలా వచ్చింది. మొన్న అంటే 2,40,000 వరకు వచ్చింది. 4,10,000కి వెళ్ళి డౌన్ 2,40,000కి. ఎందుకంటే చెప్పాలంటే చాలా అది ఒక గేమ్ లాగా ఉంది. ఎందుకంటే 4,10,000కి వెళ్ళి ఒకేసారి 2,50,000కి వచ్చిందంటే ఇప్పుడు అక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందువలన సిల్వర్ అనేది కొంచెం ఆచితూసి కొనుక్కోవడం బెటర్ అండి. మనం పెరిగిపోతుందని ఒక్కసారి కొనేసుకోకుండా ఇప్పుడు 2,50,000 వచ్చింది, కొంచెం కొనుక్కోండి, ఇంకా తగ్గితే కొంచెం, లేదు పెరిగితే కొంచెం, అలా కొనుక్కోవడం బెటర్. కానీ అలా మొత్తానికి పూర్తిగా మానేశారంటే పెరిగిపోవచ్చు. అది కూడా మళ్ళీ 4 lakhs 5 lakhs అవ్వచ్చు. సిల్వర్ కూడా బెస్ట్ రేట్ అండి ఇప్పుడు ప్రజెంటు కొనుక్కునే వాళ్ళకి బెస్ట్. కాకపోతే ఇంతకుముందు ఉన్న రేట్తో కంపేర్ చేస్తే సిల్వర్ చాలా పెరిగింది కాబట్టి సేల్స్ కూడా కొంచెం దానికి తగ్గట్టు డౌన్ అయినాయి. చాలామంది కూడా సతీష్ గారు ఇట్లా ఏమంటున్నారంటే ఒక 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 రూపాయలు తగ్గాక చెప్పండి అప్పుడు మేము కొంటామని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము ఇప్పుడు కొనం, అసలు 1,00,000 తగ్గుతూనే కొంటాం, అప్పటి వరకు అసలు కొనమని ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం ఉన్నా కూడా కొనట్లేదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంకా రేటు రాదు, వాళ్ళు ఇంకెప్పటికి కొనలేరు. 1,00,000 రూపాయలు అనేది ఇంకా వచ్చే పరిస్థితి కాదు సిల్వర్ అనేది. అందువలన మనం అలా అనుకుంటూ ఉంటే ఇంకా అలా అనుకోవాలే తప్ప ఇంకా ఆ రేటు వస్తుంది మనం వచ్చినప్పుడు కొందామంటే వాళ్ళు కొనలేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సిల్వరు 1,50,000 కూడా రావడం కష్టం అండి. ఇప్పుడున్న రేటే బెస్ట్ ఏమో, మళ్ళీ పెరుగుతుంది. నిన్నటి నుంచి చూస్తే మీకు 240కి వచ్చిందంటే ఈరోజు 270, నియర్లీ 30,000 పెరిగిపోయింది మళ్ళీ 2-3 డేస్లోనే. ఎందుకంటే ఒక్కసారి మనకి ఏదైనా కరెక్షన్ వచ్చిందంటే విపరీతంగా పెరిగి వచ్చిందంటే ఒక 2-3 డేస్ ఉంటుందండి. గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ ఏదైనా కరెక్షన్ వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు. లేదు ఇంకా తగ్గుద్ది అని
అలాగే చూద్దాం అనుకుంటే అది నిదానంగా మళ్ళీ పెరిగిపోతుంది. అండ్ సతీష్ గారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక పెళ్ళి అంటే అదొక గొప్ప విషయం. పెళ్ళిలో ఖచ్చితంగా గోల్డ్ అనేది కొంటారు. సో వాళ్ళకి ఈ టైం బెస్ట్ అంటారా గోల్డ్ కొనడానికి? చెప్పాను కదా, 100% ఇది బెస్ట్ రేట్ అండి. ఎందుకంటే మరి ఈ రేట్లో కొనకపోతే మళ్ళీ పెరిగిపోతూ వెళ్తే వాళ్ళకి బడ్జెట్ పెరిగిపోద్ది కదా. అందువలన ఇప్పుడు కొనుక్కోవాలనుకున్న మ్యారేజెస్ కానీ ఏదైనా సరే గోల్డ్ తీసుకోవాలని ఆలోచిస్తున్న కస్టమర్లందరికీ కూడా ఇది బెస్ట్ అండి. ఈ సమయం దీన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది అందరికీ. అండ్ ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న నెటిజన్లకు, మీ కస్టమర్లకు ఏం చెప్తారు? ఇలాగే తగ్గుతూ ఉంటుందని ఇంట్లో కూర్చోమంటారా, లేకుంటే లేదు ఇది మంచి టైం ఇప్పుడు వచ్చి కొనండి అని చెప్తారా? ఏం చెప్తారు? తగ్గుతుందని చెప్పలేం కానీ ఇప్పుడు తగ్గిన రేట్ అయితే మంచి రేటు. కస్టమర్లందరికీ ఒకటే చెప్తున్నామండి, ఖచ్చితంగా ఇప్పుడున్న రేటునే సద్వినియోగం చేసుకుని మ్యారేజెస్ కానీ అకేషన్స్ కానీ ఏ విధమైన మీకు బంగారం కొనాలని ఇది ఉందో దాన్ని ఇప్పుడున్న రేట్లో సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. లేదు ఇంకా తగ్గుద్ది అని ఆలోచిస్తే మాత్రం ఇది నిదానంగా పెరుగుతూ వెళ్తుంది. మళ్ళీ అది ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేం. అందువలన అందరూ ఈ రేట్ని సద్వినియోగం చేసుకుని అవసరం ఉన్న వాళ్ళందరూ కొనుక్కోవడం బెటరు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇదే మంచి టైం ఇటు మ్యారేజ్కైనా ఇంకా దేనికైనా ఇప్పుడే కొనాలి, లేకుంటే ఇలాంటి ధరలు మళ్ళీ రాకపోవచ్చు. ఫ్యూచర్లో కూడా బంగారం ధరలు, సిల్వర్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇదే మంచి టైం, కొనే టైం అంటే ఇదే మంచి టైం అని చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ ప్రసాద్తో యాంకర్ పావని, బిగ్ టీవీ, హైదరాబాద్.